హలో అందరికీ. నేనైతే ఇక్కడ టమాటో పచ్చడి చేస్తున్నానండి. సో, ఈ పండు మిర్చి అయితే ఇంట్లో ఉండే. సో, అవేసి చేస్తున్నాను. అన్నీ మార్చినా గానీ నేనైతే ఈ 3 మార్చట్లేదండి. ఎంతమంది అది ఎలా ఉంది తీసేసేయి, బయట పడేసేయి అని అంటున్నారు. కానీ నాకెందుకో అది పడేయాలనిపించట్లేదండి. చిన్న చిన్నవి పోపు వేసుకోవడానికి మంచిగా అనిపిస్తుంది. దాంట్లోనే వేసుకుంటాను. మనకెందుకు కొన్ని కొన్ని వస్తువుల మీద ఇష్టం అలా పెరిగిపోతుంది. సో, వాటినైతే అస్సలు పడేయాలనిపించదు. అవి ఎంత పాతవైనా నిజంగా పడేయాలనిపించదండి. సో, నేను కూడా అందుకే అలా ఉంచేసాను. సో, ఇక్కడ టమాటాలయితే మంచిగా ఉడికిపోయాయండి. ఫైనల్‌గా కొత్తిమీర అయితే వేసుకున్నాను. అసలు వేయొద్దనుకున్నానండి. డైరెక్ట్ ఇట్లా టమాటా పచ్చడ కారమేసి పెడతారు కదా! సో, అలా చేద్దామనుకున్నాను. బట్ కొన్నే టమాటాలు కదా! ఈ పూటకి అని సరిపోతది కదా అనేసి ఇలా చేస్తున్నాను. ఫైనల్‌గా కొన్ని వెల్లుల్లి వేసుకున్నానండి. సో, ఇంక మా పిల్లలైతే ఆకలేస్తుందమ్మా అనేసరికి ఇంక వాళ్ళకైతే రైస్ పెట్టేస్తున్నాను. నేను బియ్యం కడిగేసి కొంచెంసేపు నానబెడతానండి. నానబెడితే రైస్ మంచిగా అవుతది. సో, మీలో నా ఛానల్‌ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు మీ సపోర్ట్ చాలా అవసరము. ఓకేనా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.